ఓం ప్రేక్షకులకు నమస్కారం. గాయత్రి మంత్రం యోగాభ్యాసం కార్యక్రమానికి శుభస్వాగతం. విశ్వమంతటికి వేదములే ప్రమాణం. గాయత్రి మంత్రానికి మించింది మరొకటి లేదని చెప్పింది. ఈ చరాచర సృష్టిలో దేవాది లోకాలు మహర్షులు ఆ గాయత్రి మంత్రంను జపతపాదుల యోగ సాధనతో సేవించి తరించారు. ఆ మంత్రం బలంతో అపారమైన శక్తియుక్తుల్ని సంపాదించారు. పరమ పావనమైన ఆ మంత్రరాసు యోగ సాధన ద్వారా ఎలా అనుసంధానం చేయాలో వివరించేందుకు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచపల్లి గారు ఇచ్చేశారు. అలాగే మీ అభిప్రాయాలను గాయత్రి మంత్ర యోగాభ్యాసాలకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా లేదా ఎలాంటి సూచనలు ఇవ్వాలి అని అనుకున్నా మీరు మాకు మెయిల్ ద్వారా మీ యొక్క వివరాలతో పాటు మీకున్న సందేహాలను మాతో షేర్ చేయవచ్చు. మీరు మాకు షేర్ చేసుకోవాల్సిన మా మెయిల్ ఐడి cvrom@cvrinfo.com ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా మీకు సందేహాలు ఏమైనా ఉన్నా, మీకు దీనికి సంబంధించి ఆసక్తి ఉన్నా ఆ మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. ముందుగా కార్యక్రమాన్ని మొదలు పెడతాం. నమస్కారం విక్రమ్ గారు. నమస్తే. విక్రమ్ గారు, గాయత్రి అంటేనే ప్రాణాయామం అంటారు. అయితే ఈ ప్రాణాయామం ఎందుకంత పవర్ఫుల్, అలాగే ఈ ప్రాణాయామం వల్ల శక్తి అవే కావటం అంటే ఏంటి అంటారు? అంటే టోటల్లీ మనం మాట్లాడుకున్న అన్ని ఎపిసోడ్లు మనం చూస్తే ప్రాణాయామానికి పెద్దపీట వేసామని చెప్పాలి. టోటల్ పవర్ఫుల్గా మనం చెప్తున్నాం. అయితే ఎందుకు అంత పవర్? ఎందుకంటే ఈరోజు మనం ఇలా దిస్ హోల్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ఫంక్షనింగ్ అంటే దానికి కారణం ప్రాణశక్తి ట్రావెల్ అవుతుంది కాబట్టి. సో మూలాధారం ఎక్కడైతే ఈ శక్తి ఎక్కడైతే ఈ దాగి ఉందో, మూలాధార శక్తి. ఇప్పుడు లలితా సహస్రనామం తీసుకుంటే ఈ మూలాధారానికి ఉన్న క్వాలిటీస్ అన్నీ దాంట్లో ఉంటాయి. ఈ మనకు వచ్చిన జ్ఞానం అయినా, మనకు వచ్చిన అండర్స్టాండింగ్ అయినా, రియలైజేషన్ అయినా, ఇవన్నీ ఆ శక్తి స్వరూపాలే. సో ఈ మూలాధారానికి కొన్ని నాడులు డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటాయి, అంటే కొన్ని ఇండైరెక్ట్గా జంక్షన్స్. అంటే మూలాధారం అనేది ఒక జంక్షన్, నాడులకి ఒక జంక్షన్. ఆ జంక్షన్ నుంచి కొన్ని నాడులు వెళ్తాయి, మళ్ళీ సబ్ జంక్షన్స్ ఉంటాయి. ఆ సబ్ జంక్షన్ నుంచి అలా ఒక నెట్వర్క్ ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ మూలాధారానికి కనెక్ట్ అయినవి కొన్ని 14 నాడులని మన ఉపనిషత్తులలో చెప్పారు. భావనోపనిషత్ అని ఒక ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. అంటే ఈ శ్రీచక్రం గురించి డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు భావనోపనిషత్తులో క్లియర్గా ఈ శ్రీచక్రంలో ఏంటి అనేది మొత్తం చెప్పారు వాళ్ళు. ఆ ఉపనిషత్తు మనం చదివితే ఈ 14 నాడులు, మూలాధారానికి కనెక్ట్ అయిన 14 నాడుల పేర్లు కూడా చెప్పారు వాళ్ళు. దాంట్లో స్థూలమైన నాడులు 2 ఉన్నాయి, ఈడ, పింగళ, లెఫ్ట్ అండ్ రైట్ నాస్ట్రిల్. అంటే ఈ లెఫ్ట్ అండ్ రైట్ నాస్ట్రిల్ అందరికీ తెలిసిన నాడులు అన్నమాట. అవి కనిపించేవి, స్థూలమైనవి. అవి 2 డైరెక్ట్గా మూలాధారానికి కనెక్ట్ అయి ఉన్నాయని దాంట్లో డిస్క్రైబ్ చేశారు. సో ఎప్పుడైతే ప్రాణాయామం చేస్తున్నామో శక్తి ఈజ్ గోయింగ్ టు దట్ మూలాధార, ఆ జంక్షన్కి వెళ్తుంది. సో అందుకే ప్రాణాయామం వల్ల ఈ కుండలిని శక్తి ఆర్ వాట్ ఎవర్ ఈస్ గెటింగ్ అవేకెండ్, అంటే జాగృతం అవుతుంది అన్నమాట. సో ప్రాణాయామం ఈజ్ ద మెథడ్. గాయత్రి మంత్రం అంటేనే ప్రాణాయామం. సో ఒక సాధకుడు ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఆ ప్రాణశక్తి, ఆ శక్తి ఎలా ప్రయాణిస్తుందో ఆల్రెడీ మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. సో డైరెక్ట్గా మూలాధారానికి వెళ్తుంది ఈర అండ్ పింగళ ద్వారా. ఆ 2 నాడుల మధ్యలో అతి సూక్ష్మమైన సుషుమ్న నాడి అనేది ఉంది. ఆ సుషుమ్న నాడికి ఎప్పుడైతే శక్తి వెళ్తుందో డైరెక్ట్ మూలాధారం నుంచి సహస్రారానికి వెళ్తుంది. సహస్రారం అంటే శరీరంలో బ్రహ్మరంధ్రం అని అంటారు, మాడు మీద అక్కడ ఉంది అంటారు. లైక్ సో అక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్తుంది. సో ఎంటైర్ ఈ ఎనీ యోగా ప్రాసెస్ ఏదైనా కూడా సుషుమ్న నుంచి శక్తిని పంపించడానికి చేసే ప్రయత్నాలే. మీరు ఎన్ని ఆసనాలు వేయండి, ఏ ముద్రల గురించి మాట్లాడండి, అల్టిమేట్లీ శక్తి సుషుమ్న నుంచి వెళ్ళడానికి. బ్రహ్మచర్యం చాలామంది పాటిస్తారు. లైక్ అసలు పెళ్లి చేసుకోకుండా వాళ్ళు బ్రహ్మచారులుగా ఉంటూ, ఎందుకంటే పెళ్ళి ఈ సంసార జీవితంలో ఉన్నప్పుడు వైటల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది వేస్ట్ అయిపోతుందని వాళ్ళ ఫీలింగ్.
సో కాబట్టి వాళ్ళు దాన్ని ప్రిజర్వ్ చేసుకుంటూ వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తూ కొంతమంది చేస్తారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అశ్విని ముద్ర అని ఒకటి ఉంది. ఆ అశ్విని ముద్రని దట్ ఈస్ లైక్ యానల్ లాక్ అనమాట. ఆ యానల్ రీజియన్లో బంధిస్తారు కావాలని, సో దట్ శక్తి డైరెక్ట్లీ సుషుమ్న నుంచి వెళ్ళాలి అని ఒక ప్రయత్నం అనమాట. సో ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇట్లాంటివి చేయడం వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఈ గాయత్రి పద్ధతిలో ప్రాణాయామం ఎప్పుడైతే సహజంగా జరుగుతుందో శక్తి ఎక్కడి నుంచి ప్రయాణించాలో అక్కడి నుంచి ప్రయాణిస్తుంది. ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో అవి క్లియర్ చేసుకుంటుంది. మనం దానికి సపోర్ట్ చేస్తే చాలు. మనం ఇది కావాలి అని అంటే ఇది లైక్ ఒక పెద్ద హ్యూజ్ నెట్వర్క్ ఉంది, మనకి ఏదో తెలియక ఒక వైర్ని కట్ చేస్తున్నట్టు అనమాట. దానివల్ల మొత్తం సర్క్యూట్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఇఫ్ యూ అలౌ ద ఎనర్జీ టు ఫ్లో, ఇట్ నోస్ వే టు ఫ్లో అనమాట. సో ఎందుకు ప్రాణాయామానికి ఎంత సిగ్నిఫికెన్స్ ఉంది అంటే ఓన్లీ త్రూ ప్రాణాయామ వీ కెన్ అవేకన్ దట్ ఎనర్జీ. అంటే శక్తి జాగృతం అవుతుంది. జాగృతం అయినాక సుషుమ్న నుండి ప్రయాణించినప్పుడు అసలైన తీర్థయాత్ర అనేది జరుగుతుంది. చాలా మంది దేవుని చూడడానికి తీర్థయాత్ర చేస్తుంటారు. సో అసలైన తీర్థయాత్ర ఏంటంటే మూలాధారం నుంచి సహస్రారానికి వెళ్ళడం. అంటే నార్మల్ గా వెళ్ళాల్సిన అవసరం లేదంటారు అయితే తీర్థయాత్రలకి? లేదు, హ్యాపీగా ఇంట్లో కూర్చొని తీర్థయాత్రలు చేయడం అంటే ఇది. సో మూలాధారం నుంచి ఇంకా మాట్లాడాలంటే అధసహస్రారం నుంచి ఊర్ధ్వ సహస్రారానికి చేసే ప్రయాణం. మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ వెనక్కి, అక్కడే ఉండిపోం, మళ్ళీ వెనక్కి వస్తాం. మనం తిరుపతికి వెళ్ళినా మళ్ళీ వెనక్కి వస్తారు కదా ఇంటికి, అక్కడే ఉండిపోరు, మళ్ళీ వెళ్తుంటారు మళ్ళీ వస్తుంటారు. సో ఎందుకంటే శక్తి ప్రయాణిస్తూ ఉండాలి, ఒక దగ్గర ఉండిపోవడం అనేది శక్తి లక్షణం కాదు. సో ఇలా న్యాచురల్లీ జరుగుతున్నప్పుడు అది అసలైన తీర్థయాత్ర. సో అప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ప్రాణాయామం వల్ల ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇలాంటి ముద్రలు ఏవైతే అవసరం ఉన్నాయో శక్తి ప్రయాణించడానికి న్యాచురల్గా దానికి అది శరీరం విల్ ఫెసిలిటేట్, అంటే పడడానికి మనకు సహకరిస్తుంది. మనం ఇన్వాల్వ్ అవ్వకుండా దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. మనకేదో ఇప్పటికిప్పుడు ఏదో అవ్వాలని చెప్పి ముద్రలు అవి వేసి చాలామంది హెల్త్ ఫిజికలీ అండ్ మెంటల్లీ ఖరాబ్ చేసుకొని పాడు చేసుకొని పిచ్చోళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, మెంటల్లీ ఇంబ్యాలెన్స్ వచ్చేసి కూడా. సో ఈ పద్ధతిలో సో అవన్నీ చాలా తక్కువగా ఉంటాయి, ఎందుకంటే మనం చాలా జాగరూకతతో శరీరానికి స్వాతంత్రం ఇస్తూ మనం చేస్తున్నాం కాబట్టి. సో ప్రాణాయామం, ఈడ పింగళ నాడి, మూలాధారం ఇవన్నీ కనెక్టెడ్ కాబట్టి ప్రాణాయామం చేయాలి. సో అలా చేయమనే ఏ ఉపనిషత్తులో చూసినా కూడా దిస్ ఇస్ ద వే అని చెప్పారు. కాకపోతే ఈ ప్రాణాయామంలో కూడా రకరకాల మెథడ్స్ వచ్చాయి. లైక్ ఫస్ట్ ఒక 50 టైమ్స్ చేయండి, ఇన్హేల్ ఎక్సేల్. అప్పుడు మళ్ళీ మనం ఇన్వాల్వ్ అవుతున్నట్టు, ఆ బాడీ ఏదైతే న్యాచురల్గా చేయడానికి ప్రయత్నిస్తుందో ఇన్వాల్వ్ అవుతున్నట్టు. అలా ఇన్వాల్వ్ అవ్వకుండా సహజంగా మనం ఉండగలిగితే, ఎంత చేయగలిగితే అంత ఇంకా ఫాస్ట్గా మనం ఆ ఫలితాల్ని మనం పొందగలుగుతాం. విక్రమ్ గారు, మనం చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే యోగం, ధ్యానం, సమాధి అంటే ఈ మూడిటి మధ్య తేడాలండి. వీటికి మన యోగాభ్యాసం కావచ్చు, లేకపోతే యోగాసనాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, వీటికి ఉన్న రిలేషన్స్తో దీన్ని మనం ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు? యోగం, ధ్యానం, సమాధి. యోగము అంటే ద మీనింగ్ ఇస్ యూనియన్. యోగించడము అంటే ఇట్స్ లైక్ ఒక నది సముద్రంలో కలవడం, అదొక యోగము. సో అల్టిమేట్లీ సృష్టిలో జరిగే ప్రతి ప్రక్రియ కూడా ఒక యోగము. సో కొన్ని కలుస్తున్నాయి, మళ్ళీ విడిపోతున్నాయి, మళ్ళీ కలుస్తున్నాయి, అలా ఒక ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. సో మనం చేసే యోగాభ్యాస పద్ధతిలో కూడా శరీరాన్ని ఇంద్రియాలతో యోగిస్తున్నాం, ఇంద్రియాలని అతీంద్రియాలతో యోగిస్తున్నాం, అతీంద్రియాలని మనస్సుతో యోగిస్తున్నాం, అంటే కలుపుతున్నాం, మనస్సులో కలుపుతున్నాం, మనస్సుని బుద్ధిలో కలుపుతున్నాం, బుద్ధిని ఆత్మలో. సో ఇది ప్రాసెస్. సో అంటే నేను వేరు అనే భావన నుండి
నేనే అంతా లైక్ అహం బ్రహ్మాస్మి అనే ఒక వాక్యం ఏదైతే ఉందో అవును. ఆ దిశగా ప్రయాణమే యోగము. ఉమ్, సో సాధన మొదలు పెట్టేటప్పుడు నేను అనే ఈ భావన ఏదైతే ఉందో ఈ ప్రకృతి శక్తి ముందు చాలా చిన్నది, అతి చిన్నదిగా ఉంటుంది. సో మనం ప్రకృతికి సరెండర్ అవుతాం. ఆ ప్రకృతికి సరెండర్ అవగా శరీరం నుండి ఇంద్రియాలు యోగించడం, ఇంద్రియాల నుంచి అతీంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మస్థాయికి వెళ్ళినప్పుడు ఈ నేను అనేది లైక్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఏదైతే అన్నారో, సో అది అటువైపు మనం వెళ్తున్నట్టు అనమాట. ఉమ్, అది యోగము. సో ఈ యోగము జరిగే ఈ ప్రక్రియలో అంటే యోగం అనేది సహజంగా జరుగుతుంది. ఉమ్, మనం ఏదో చేస్తున్నాం అనే భావన నుంచి మనం బయటికి రావాలి. అదే ఈ గాయత్రి పద్ధతి మెయిన్లీ. సో సహజంగా మనం ఉంటున్నప్పుడు యోగం అనేది సహజంగా జరుగుతుంది. సో నేను యోగా చేస్తున్నాను అనేది యాక్చువల్లీ రాంగ్. ఉమ్, మనం చేయలేము. మనం ఇన్వాల్వ్ కానప్పుడు సహజంగా జరిగేది యోగం. బుద్ధి స్థాయికి వెళ్ళినప్పుడు లైక్ శరీరము, ఇంద్రియాలు, అతీంద్రియాలు, మనస్సు దాటి బుద్ధి స్థాయికి వెళ్ళినప్పుడు ఆ బుద్ధి నుండి ఆత్మకు వరకు జరిగే ప్రయాణం ఏదైతే ఉందో అది ధ్యానము. ఉమ్, ధీ యానము. ధీ అంటే బుద్ధి, యానము అంటే ప్రయాణము, జర్నీ. ఆ బుద్ధిలో మనం చేసే ప్రయాణాన్ని ధ్యానము అంటారు. ఆ బుద్ధి స్టేట్లో ఏదైతే ప్రయాణం జరుగుతున్నప్పుడు ఒక సాధకుడి స్థితి ఏదైతే ఉందో అది సమస్థితి ఉంటుంది. ఆ సమస్థితిని మనం సమాధి అంటాం. సమ ప్లస్ అధి అంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నట్టు ఈ రైట్ రాంగ్, గుడ్ బ్యాడ్, ఈ డైకాటమీ ఏదైతే ఉందో, ఈ ద్వంద్వం ఏదైతే ఉందో ఆ ద్వంద్వము నశించినప్పుడు, మనస్సుని బుద్ధిలో యోగించినప్పుడు, ధీ యానము జరుగుతున్నప్పుడు అంటే ధ్యానం జరుగుతున్నప్పుడు ఏదైతే స్థితి కలుగుతుందో ఆ సమస్థితిని, అంటే అక్కడ ద్వంద్వాలు లేవు, ఉమ్, ప్రతిదీ సమముగా ఉంటుంది, అంటే ఈ డైకాటమీ లేదు. ఆ స్థితిని మనం సమాధి అంటాం. ఉమ్, ఇట్స్ లైక్ దీని తర్వాత అది, దాని తర్వాత ఇది కాదు. ఇట్స్ ది గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. లైక్ యోగము జరుగుతున్నప్పుడు ధ్యానము జరుగుతుంది, ధ్యానము జరుగుతున్నప్పుడు ఉన్న స్థితిని మనం సమాధి అంటాం. విశ్వంలో సమాధి స్థితి న్యాచురల్లీ ఉంది. ఒక ప్రళయం వస్తుంది, అలాగే రకరకాల ఋతువులు వచ్చి ప్రకృతి అందంగా కూడా మనకు దర్శనమిస్తుంది. అవును. ప్రకృతికి బయాస్ లేదు. లైక్ ఎప్పుడు అవసరం అప్పుడు ప్రళయం వస్తుంది. ఉమ్, ఎందుకు? యోగించాలి కాబట్టి. ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసే పద్ధతి యోగము కాబట్టి ప్రళయం వస్తుంది. ఉమ్, మనం చెట్లన్నీ నరుక్కుంటూ వెళ్తే టెంపరేచర్ పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, ఒక ప్రళయం వస్తుంది. సో దట్స్ న్యాచురల్. సో ప్రకృతికి ఇది మంచి, ఇది చెడు, ఇది శుభము, ఇది అశుభము, ఇలాంటి వ్యత్యాసం లేదు. సో ప్రకృతి సహజంగా ఒక సమాధి స్థితిలో ఉంది. మనం ఎప్పుడైతే ప్రకృతిలో మమేకం అవుతామో, ప్రకృతితో యోగించబడతామో, ధీ యానము చేస్తాము, సో మన మనస్సు కూడా ఆ సమాధి స్థితిని చేరుతుంది. సో దట్ ఈస్ లైక్ అష్టాంగ యోగ మార్గంలో హైయెస్ట్ రంగ్ ఆఫ్ ద ల్యాడర్ లాగా, హైయెస్ట్ దానిలాగా చెప్పారు సమాధి అనేది. 8 మెట్లలో హైయెస్ట్ మెట్ లాగా. సో అది ఒక సహజమైన సమస్థితి. సో ఇది ఈ మూడింటి గురించి, యోగము, ధ్యానము, సమాధి. మన గాయత్రి యోగాభ్యాస పద్ధతిలో మనం సహజంగా ఉండడానికే ప్రయత్నిస్తున్నాము. సో అంటే విక్రమ్ గారు, మీరు చెప్పేది వింటుంటే నాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, మీరు ప్రకృతి అన్నారు కదా, ప్రకృతి కూడా గాయత్రికి రిలేటెడ్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్లు ఏ సీజన్ కి ఆ సీజన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక ప్రళయం వస్తే ప్రళయం వస్తుంది, ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతంగా, అంటే ఒక న్యాచురల్ గా నేచర్ అనేది వెళ్ళిపోతుంది. ఓవరాల్ గా ఇక్కడ గాయత్రిలో మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో
అది టోటల్లీ మనకి ప్రకృతికి 100% రిలేటెడ్ గా ఉంది. సేమ్ యాజ్ అదే అలా గాయత్రి ఉంది. అంటున్నాను. ఎస్, ప్రకృతి ద ఉమ్, వే హౌ నేచర్ ఫంక్షన్స్, దాన్నే మనం గాయత్రి అంటున్నాం. దాన్నే ఉమ్, విశ్వామిత్రుడు గాయత్రి ఛందస్సులో, అంటే ప్రకృతికి వ్యాకరణము ఛందస్సు ఉంటుంది. ఉమ్. ఏదైతే భాష మనం అంటే మాట్లాడుతున్నామో ప్రకృతికి కూడా. ప్రకృతి నుంచి వచ్చిందే భాష. ఉమ్, గ్రామర్, వ్యాకరణము, భాషలో వ్యాకరణం ఉంటుంది కదా. ప్రకృతి ఒక ఛందోబద్ధ, ప్రకృతిలో ఒక లయ ఉంటుంది. ఆ లయనే ఛందస్సు. ఇప్పుడు ఋతువులు, 6 ఋతువులు ఒక క్రమంగా ఒక లయబద్ధంగా వస్తున్నాయి. అవును. దాని లయ, ప్రకృతిలో ఒక లయ ఉంది. ఉమ్, సో ఆ లయనే మన ఛందస్సు, అంటే వ్యాకరణం. మన భాషలో ఆ లయని ఎప్పుడైతే జోడిస్తామో అదొక ఛందస్సుగా మారుతుంది. అదే గాయత్రి ఛందస్సు. సో ప్రకృతి అంతా కూడా ఆబ్వియస్లీ మీరు అన్నట్టు సహజంగా ఏదైతే ఉందో దాన్ని మనం గాయత్రి అంటున్నాం. సో ఈ యోగాభ్యాసం అంతా కూడా ఆ సహజత్వానికి దగ్గరగా వెళ్ళడం కోసం. సో మనలోని ఎప్పుడైతే మలినాలు పోతాయో మనం ప్రకృతికి అంత దగ్గరగా వెళ్తాం. అంత ప్యూర్ గా, ప్రకృతి ఉన్నంత ప్యూర్ గా అయితే ఉంటామండి. ప్యూర్ అనే పదం మనం వాడితే ఉమ్, మళ్ళీ ఇంప్యూర్ అనేది ఇంకేదో ఉందనే ఒక మీనింగ్ అవును. వస్తుంది. ఆ రెండింటికి అతీతమైనది అది. ఉమ్, అదే సమాధి. ఉమ్, ప్యూర్, ఇంప్యూర్, గుడ్ లేవు. బ్యాడ్ అనేది లేదు. అంటే మనం మళ్ళీ ప్యూర్ అంటే ఇంప్యూర్ ఉంది కాబట్టి ఇది ప్యూర్ అనే అనుకుంటాం మనం. దట్స్ నాట్ హౌ ఇట్ ఈస్. ఇట్ ఈస్ బియాండ్ ద డ్యుయాలిటీ. అది సమాధి. ఓకే, విక్రమ్ గారు, యోగా నిద్ర అంటే యోగా నిద్ర సాధన అంటూ ఉంటాం. అయితే ఈ యోగ నిద్ర సాధనని ఎలా చేయాలి అంటారు? యోగ నిద్ర సాధన. సో యోగ నిద్ర అంటే ఎప్పుడైతే యోగ సాధనలో ఒక సాధకుడు ప్రోగ్రెస్ అవుతూ ఉంటాడో, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట ఇది చేయమని చెప్పాను నేను. ఈ సాధనలో ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు, ఉమ్, శక్తి జాగృతం అవుతున్నప్పుడు, ఈ 24 అవర్స్లో ఈ 2 గంటలే కాదు, మిగతా 22 గంటలు కూడా ప్రాణాయామం జరుగుతూ ఉంటుంది. ఎనీవేస్ జరుగుతూ ఉంటుంది. మనం ఆ సరెండర్ అనే ఫ్రీడమ్ అనే ఈ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటాం కాబట్టి ఆ సహజ ప్రాణాయామం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే నార్మల్గా మనం మన పనులు చేసుకుంటున్నప్పుడు కూడా. అవును. సో అలాగే నిద్రపోతున్నప్పుడు కూడా మన శరీరం స్వాతంత్రముతో ఉంటే సో ఇలాగా ఉంటుంది. అంటే ఆ నిద్రపోతున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయ్యి మన మైండ్లో ఉన్న చెత్త అంతా అప్పుడు బయటకు వచ్చి ఉమ్, అది ఇంటరప్ట్ అవుతుంది నిద్రకి. సో ఈ యోగ సాధన చేయగా చేయగా మనసులోని ఆ మలినాలు పోతాయి. సో ఫ్రెష్గా తయారవుతుంది మైండ్. నిద్రలో కూడా ఈ సాధన జరుగుతూ ఉంటుంది. అప్పుడు అలాంటి నిద్ర యోగ నిద్ర. ఉమ్, అలాంటి యోగ నిద్రలో అప్పుడప్పుడు అంటే ఆ నిద్ర కూడా ఒక ఎరుకతో ఉన్న నిద్రలా ఉంటుంది. అంటే నిద్రపోతున్నాను ఎరుక మనకు కలుగుతూనే నిద్రపోతూ ఉంటాం. అంటే మనకు అది తెలుస్తుంది. తెలుస్తుంది. సో వెన్ ద వరల్డ్ స్లీప్స్ ఏ యోగి ఈజ్ అవేక్ అనే ఒక సేయింగ్ ఉంది. అంటే అందరూ నిద్రపోతుంటారు, బట్ యోగి ఈజ్ ద వన్ హూ ఈజ్ అవేర్ ఆఫ్ హిస్ స్లీప్ ఆల్సో. అంటే నిద్రలో కూడా అలా సహజంగా ఆ ప్రాణశక్తి నాడులన్నీ క్లెన్స్ అయ్యి నాడులో నుంచి శక్తి ప్రవహిస్తున్నప్పుడు, ఆ నిద్రా స్థితిలో ఆ సుషిప్తి దాకా మనం వెళ్ళినప్పుడు, అంటే గాఢ నిద్ర దాకా వెళ్ళినప్పుడు, ఈ సుషుమ్న నుండి శక్తి ప్రయాణం గురించి మనం మాట్లాడుకున్నాం, అది నిద్రలో కూడా జరుగుతుంది. అప్పుడు ఆ ఎరుక అనేది మనకు కలుగుతుంది నిద్రలో కూడా. యోగ సాధనలో ప్రోగ్రెస్ అవగా నిద్రలో కూడా ఆ ఎరుక అనేది ఉంటుంది. అప్పుడు ఆ నిద్రలో కూడా ఆ ఎరుకలో మనకు రివల్యూషన్స్ అనేది వస్తాయి. లైక్ హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్. సో అలాంటి నిద్రని యోగ నిద్ర అంటాం. అంటే ఆ నిద్రలో కూడా యోగం జరుగుతుంది. ఇందాక మనం యోగము, ధ్యానము, సమాధి అని మాట్లాడుకున్నాం కదా. ఆ నిద్రలో కూడా యోగము అనే ప్రాసెస్ జరుగుతుంది. ఆ నిద్రలో కూడా ధ్యానము జరుగుతుంది. అంటే మనం బుద్ధి స్థాయిలో ఉండి నిద్రపోతున్నాం అన్నమాట. నార్మల్ శరీర స్థాయిలో ఉండి నిద్రపోవడం వేరు. ఓన్లీ శరీరానికి ఒక రిలాక్సేషన్.
మళ్ళీ మార్నింగ్ లేవగానే ఆ చిరాకు అవన్నీ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతాయి. ఇంకాస్త మనసు స్థాయిలో ప్రశాంతంగా బాగా అలసిపోయినప్పుడు పడుకోవడం వేరు. బుద్ధి స్థాయిలో ఉమ్. అంటే ఆ సమస్థితిలో ఈ ఆ రెండిటికి మించి. ఎరుకలో ఉమ్. ఆ నిద్ర, అది యోగ నిద్ర. దానికి మనం సాధన చేయక్కర్లేదు. ఏదైతే ఈ గాయత్రి సాధన అనేది నేను చెప్తున్నానో దాంట్లో ప్రోగ్రెస్ అవ్వగా ఈ క్లెన్జింగ్ అనేది బాగా జరగగా న్యాచురల్ గా యోగ నిద్ర అనేది జరుగుతూ ఉంటుంది సాధకుడికి. ఉమ్. విక్రమ్ గారు, ఈ యోగా నిద్ర జరిగేటప్పుడు వచ్చే ప్రయోజనాలు ఏమై ఉంటాయి అంటారు? అంటే మనకి ఆ, అందరికన్నా మించి మనకి అందరూ నిద్రపోతున్నా మనం అవేగ్గా ఉండటమా, లేకపోతే జ్ఞానంతో ఉండటమా అనే విషయం పక్కన పెడితే ఇంకా ప్రయోజనాలు ఇంకేమైనా ఉంటాయి అంటారా? సంస్కృతంలో ఒక సేయింగ్ ఉంది, ఉమ్. కామాతురానాం నా భయం నా లజ్జ అని. ఎప్పుడైతే డిజైర్ మనని ఓవర్టేక్ చేస్తుందో ఒక హ్యూమన్ ని, అప్పుడు భయము, సిగ్గు ఇవి దాటి మన ఒక వ్యక్తి ప్రవర్తిస్తాడు. అవును. ఆ డిజైర్ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. విద్యాతురానాం నా సుఖం నా నిద్ర అని ఉంటుంది. ఉమ్. ఎప్పుడైతే విద్యలో బాగా నేర్చుకుంటాడో, అంటే జ్ఞానం అనేది బాగా కలుగుతూ ఉంటుందో, నా సుఖం నా నిద్ర. అలాంటి యోగికి సుఖం ఉండదు, నిద్ర ఉండదు సరిగ్గా. అంటే ఇట్ డజంట్ మీన్ స్లీప్ డిప్రివేషన్ కాదు నేను అనేది, నిద్ర పోకుండా ఏదో ఇలా పిచ్చి పిచ్చిగా అయిపోతాడని కాదు. ఐ డోంట్ మీన్ దట్. అంటే తను ప్రకృతి గురించి తెలుసుకున్నవి ఇంకా 10 మందికి చెప్పాలి, ఇంకా ముందు జనరేషన్స్ కి ఇది అందించాలి, అది నా బాధ్యత, ఆ తపన. ఆ తపన అనేది మొదలవుతుంది. అప్పుడు నా సుఖం నా నిద్ర. అది ఎప్పుడైతే ఆ డిజైర్ వల్ల భయము, సిగ్గు అనేది ఉండదో, అలాగే విద్యాతురానాం నా సుఖం నా నిద్ర. సో ఒక యోగి ప్రశాంతంగా పడుకోడు. సో అదే ప్రపంచానికి యోగ ఏదో నిద్ర. ఒకటి అందించాలి. ఆ నిద్రలో కూడా ఆ లెర్నింగ్ అనేది జరుగుతుంది. లెర్నింగ్ అంటే ఇంకా రివిలేషన్, విజ్డమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ నిద్రలో కూడా యోగము జరుగుతూ ఉంటుంది. ఇంకా అంటే బాడీ ఆరోగ్యంగా ఉంటుంది, మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆ రిలాక్సేషన్ గురించి నేను అనట్లేదు, హీఈస్ అబ్సల్యూట్లీ రిలాక్స్డ్. ఎవరైతే రిలాక్స్డ్గా ఉంటారో వాళ్ళే, అంటే వాళ్ళకే డెఫినెట్లీ ఈ గాయత్రి అనేది సిద్ధిస్తుంది. నేను అనేది ఏంటంటే ఈ తపన కొత్త రకమైన తపన, సెల్ఫ్లెస్ గా ఇంకా 10 మందికి చెప్పాలని ఏదైతే ఉందో అది బాగా డెవలప్ అవుతుంది. అప్పుడు నా సుఖం నా నిద్ర అని ఆ కాంటెక్స్ట్ లో వస్తుంది అనమాట. యా, సో దట్స్ హౌ ఇట్ ఈస్. అలాగే విక్రమ్ గారు, బ్రహ్మరంధ్రం అంటూ ఉంటారు. అయితే ఈ బ్రహ్మరంధ్రం అంటే ఏంటి? అదేవిధంగా దీనికి యోగానికి సంబంధించి ఈ బ్రహ్మరంధ్రానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అంటారు? మూలాధారానికి ఒక ప్లేస్ చెప్పారు, అక్కడ మూలాధార జంక్షన్ ఉంటుంది అని, జంక్షన్ ఆఫ్ నాడీస్. ఈ చక్రాలన్నీ కూడా జంక్షన్ ఆఫ్ నాడీస్. అలాగే సహస్రారం అనేది ఈ మాడు ప్రాంతంలో ఉంటుంది, శరీరంలో సహస్రారం ఈ తలపైన ఈ మాడు ప్రాంతంలో ఉంటుంది. అది సుషుమ్న, మూలాధారము నుండి సుషుమ్న అనే ఒక అతి సూక్ష్మమైన నాడి మూలాధారానికి ఆ సహస్రారానికి కనెక్ట్ అయి ఉంటుంది, బ్రహ్మరంధ్రానికి. ఇన్ఫ్యాక్ట్ సో సుషుమ్న నాడి నుంచి ఎప్పుడైతే శక్తి ప్రయాణిస్తుందో అప్పుడు ఆ శక్తి బ్రహ్మరంధ్రానికి వెళ్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఆజ్ఞకి వెళ్ళి ఆజ్ఞ నుండి బ్రహ్మరంధ్రానికి వెళ్తుంది. సో బ్రహ్మరంధ్రము అనేది యాక్చువల్లీ అతి సూక్ష్మమైనది. యాక్చువల్లీ హ్యూమన్ బాడీలో నవరంధ్రాలని చెప్తారు, ఇది 10వది బ్రహ్మరంధ్రం. అంటే జనరల్ గా మనం మాట్లాడుకునే ఈ నవరంధ్రాలు కాకుండా బ్రహ్మరంధ్రం అనేది సూక్ష్మమైనది. అంటే ఇప్పుడు ఈ ముక్కు రంధ్రాలు మనకు కనిపిస్తున్నాయి, కళ్ళు మనకు కనిపిస్తున్నాయి, స్థూలమైనది. అది సుషుమ్న నుంచి ఆల్రెడీ మనం ఆ డిస్క్రిప్షన్ ఉపనిషత్తులు ఎలా ఇచ్చారంటే ఒక హెయిర్ స్ట్రాండ్ లో ఒక వెంట్రుకలో 1000వ వంతు అన్నమాట, అంత సన్నగా ఉంటుంది అనమాట, అంత సూక్ష్మమైనది, అది కనెక్ట్ అవుతుంది. సో అలా శక్తి బయలుదేరి బ్రహ్మరంధ్రానికి రీచ్ అయినప్పుడు అది ఒక ఆరూఢ స్థితి. సాధకుడు ఒక పరిపూర్ణ స్థాయికి వెళ్ళాడు అని అదొక సింబాలిక్ థింగ్ అనమాట.
సో అది బ్రహ్మరంధ్రానికి ఉన్న ప్రాముఖ్యత. సో ఈ యోగ సాధన అంతా కూడా శక్తి మూలాధారం నుంచి సహస్రారం, మళ్ళీ సహస్రారం నుంచి మూలాధారం, ఇలా ప్రయాణించడం, ట్రావెల్ అవుతూ అలా ఉంటుంది. ట్రావెల్ చేయడం, ఇది యానము. ఉమ్, ఇది అసలైన ఆ ప్రయాణం అన్నమాట. సో ఇది బ్రహ్మరంధ్రం. ఉమ్. విక్రమ్ గారు, అయితే ఆ, ఈ సాధనకి చాలా చాలా పద్ధతులు, చాలా చాలా రకాల పద్ధతులను ఇంతకు ముందు చేసేవారు, కొన్ని కొన్ని కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఇన్ని పద్ధతులు మనకి ఉండగా గాయత్రి పద్ధతికి సంబంధించి దగ్గరగా వీటన్నిటిలో చాలానే ఉన్నాయంటూ ఉంటారు. గాయత్రి పద్ధతికి దగ్గరగా ఇలాంటివి ఏవైనా ఉన్నాయంటారా? గాయత్రి పద్ధతి అనేది ఒక యాక్టివ్ మెడిటేషన్ టైప్ అన్నమాట. అంటే శరీరము, ఇంద్రియాలు అన్ని ఇన్వాల్వ్ అవుతాయి దీంట్లో. సో నేను ఇది ట్రై చేయకముందు కొన్ని వేరియస్ అదర్ టెక్నిక్స్ కూడా ట్రై చేశాను. దీనికి దగ్గరగా నాకు అనిపించింది ఓషో డైనమిక్ మెడిటేషన్. ఓకే. ఓషో డైనమిక్ మెడిటేషన్ అది నేను ప్రాక్టీస్ చేసినప్పుడు, అది డైనమిక్ మెడిటేషన్, డైనమిక్ బ్రీతింగ్ అన్నమాట. అది కూడా ప్రాణాయామమే, అది కూడా డైనమిక్, సహజంగా ఎలా వస్తే అలా బ్రీత్. కాకపోతే కొన్ని టైం లిమిట్స్ పెట్టి, ఎందుకంటే ప్రాణాయామం అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి, అండ్ అది పబ్లిక్గా అది నేర్పిస్తున్నారు కాబట్టి, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చూడడం కష్టం కాబట్టి కొన్ని టైం లిమిటేషన్స్తో ఆ టెక్నిక్ అనేది డిజైన్ చేయబడింది. సో అది నాకు చాలా దగ్గరగా అనిపించింది ఈ నేను చెప్తున్న ఈ గాయత్రి సహజ ప్రాణాయామ పద్ధతికి. అఫ్ కోర్స్ డిఫరెన్స్ ఉంది, బట్ దగ్గరగా అనిపించింది. సో అది ట్రై చేశాను. అండ్ గాయత్రి ప్రాణాయామంలో చాలా ఇయర్స్గా దీంట్లో నేను సాధన చేస్తున్నప్పుడు నాకు పర్సనల్లీ ఈ గాయత్రి యోగ సాధన చాలా వర్క్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో యా, నాకు దగ్గరగా అనిపించింది డైనమిక్ మెడిటేషన్. మరి అయితే ఈ డైనమిక్ మెడిటేషన్ చాలా దగ్గరగా ఉంది గాయత్రికి సంబంధించి అన్నారు. అలాంటప్పుడు మీరు గాయత్రి వైపు మీకు డైవర్ట్ అవ్వాలని దగ్గరగా ఉంది, బట్ స్టిల్ సో ప్రతి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో నేర్చుకునే ఏ టెక్నిక్స్ అయినా కూడా సో కొన్ని లిమిటేషన్స్ తో మనకు నేర్పిస్తారు. అంటే 100% దాన్ని మొత్తం ఒకటేసారి చెప్పరు. ఇప్పుడు నాకు ఒక 100 మంది వచ్చారు, సో ఒకేసారి నేను మొత్తం చెప్పేస్తే అది వాళ్ళలో అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తే నేను వెళ్ళి చూడలేను. కాబట్టి స్టెప్ బై స్టెప్, లెవెల్ బై లెవెల్ ఉంటుంది. సో ఒక లెవెల్ వరకు ఆ సాధన చేసినప్పుడు ఇంకా నాకు అది ఏదో ఒక వెలితి కనిపించింది. అలా ఇంకొక సాధన అలా ట్రై చేస్తూ చివరికి నేను గాయత్రి యోగ సాధన దగ్గర ఆగాను. సో ఇక్కడ నాకు ఆ కంప్లీట్నెస్ అనేది దొరికింది. దట్ ఈస్ ద స్టోరీ. విక్రమ్ గారు, గాయత్రి మంత్రం యోగాభ్యాసానికి సంబంధించి అందులో ఉన్న ముద్రలు కావచ్చు, ఆసనాలు కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, ప్రతి ఒక్క అంశాన్ని మా ప్రేక్షకులకు చాలా విడమర్చి చాలా చక్కగా ఈ విషయాలన్నిటిని కూడా మాకు వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ విక్రమ్ గారు. ధన్యవాదాలు. నమస్కారం. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చిన సివిఆర్ బృందానికి, మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి. సో అందరికీ కూడా తల్లిదండ్రులే ప్రథమ గురువులు కాబట్టి, సో ఇంత దాకా నేను మాట్లాడుతున్నానంటే నా తల్లిదండ్రులే దానికి కారణం. సో తల్లిదండ్రులకు, ఈ ప్రయాణంలో ఎంతోమంది గురువులు, అందరికీ కూడా కృతజ్ఞతలు. చూసారు కదండి ఇవాల్టి కార్యక్రమం. గాయత్రి మంత్ర విశిష్టత గురించి, యోగాభ్యాసం ద్వారా ఎలా సాధన చేయవచ్చో చక్కగా వివరించారు. అలాగే మీ అభిప్రాయాలను మాకు తెలియచేయాలంటే గాయత్రి మంత్ర యోగాభ్యాసానికి సంబంధించి మా మెయిల్ ఐడి cvr@cvrinfo.com ద్వారా మాకు తెలియజేయవచ్చు. మరొక భాగంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓం సివిఆర్. నమస్కారం.